అబద్ధం వాస్తవం అయిపోదు. సాగర్ గారు భూసేకరణ చట్టం గురించి చెప్పాను. ఊరికే ఆవేశపడి అరిస్తే నిజాలు అయిపోతాయండి. సాగర్ గారు మీట్లో ఉందేమో. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్లీజ్ కంటిన్యూ. వాయిస్ రావట్లేదు. కంటిన్యూ వినపడుతుంది. కంటిన్యూ. మొత్తం దేశంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల పేరుతో కానీ, పరిశ్రమల పేరుతో కానీ, లేదా హైవేల కోసం కానీ, రైల్వేల లైన్ల కోసం కానీ భూసేకరణ జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూసేకరణ, అందులో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూసేకరణ ఫార్మా కంపెనీ కోసం సేకరణ చేస్తున్నారు. గతంలో ముచ్చెర్ల ఫార్మా కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ రోజు కూడా చాలా ఆందోళనలు జరిగినటువంటి మాట వాస్తవం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని మార్చడం కోసం 3 సార్లు ఆర్డినెన్స్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమం జరిగిన తర్వాత దాన్ని ఈరోజు తాత్కాలికంగా ఆపి రాష్ట్రాలకు హక్కులు ఇచ్చారు. రాష్ట్రాలకు హక్కులు ఇచ్చిన తర్వాతనే మన తెలంగాణ రాష్ట్రంలో 2017లో ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూసేకరణ చట్టాన్ని తీసుకొని వచ్చారు. అంటే డైరెక్ట్గా రైతుల దగ్గర కూర్చొని ఒప్పందం చేసుకొని ఆ ఒప్పంద ప్రకారము భూముల్ని సేకరించేటువంటి విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అది ఇప్పుడు శ్రీనివాస్ గారు గుర్తు చేసినట్లు మల్లన్న సాగర్లో చివరి దాకా కొన్ని గ్రామాలు అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఈరోజు భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో అది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ వెనుకబడింది. అయితే ఆ మహబూబ్ నగర్లో కూడా కోడంగల్ ప్రాంతానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పరిశ్రమలు పెడతామనేటువంటి దాంతో ఈరోజు భూసేకరణ ప్రారంభం చేశారు. అయితే మేము అడుగుతుంది ఏంటంటే రైతుల దగ్గర ఎక్కడ కూడా బలవంతంగా భూసేకరణ చేయడానికి అవకాశము ఇవ్వకూడదు. అందులో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ప్యాకేజీని ఇచ్చి రైతుల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళకి న్యాయమైనటువంటి పరిహారాన్ని ఇచ్చి దేనికోసమైనా భూసేకరణ చేయాలి. ఈరోజు బలవంతంగా భూసేకరణ చేయడానికి కోసం కనుక ప్రయత్నం చేస్తే ఎక్కడైనా కానీ ఇప్పుడు శ్రీనివాస్ గారు గుర్తు చేసినట్లు ఎక్కడైనా బలవంతంగా రైతుల దగ్గర భూసేకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తే కనుక రైతుల్లో రియాక్షన్ వస్తుంది. ఆ రకంగా రియాక్షన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైతులు ఇప్పుడు ఈరోజు అభిప్రాయ సేకరణకు వెళ్ళారు. అభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి సందర్భంలో అధికారుల మీద దాడి జరిగింది అనేటువంటి విషయం ఏదైతుందో దాడి జరగడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దాన్ని ఎవరైనా ఖండిస్తారు. దాడి చేయాలనేటువంటిది ఏ రైతు సంఘాలది కానీ రైతుల యొక్క అభిమతం కూడా కాదు. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. న్యాయమైనటువంటి పరిహారం రూరల్ ప్రాంతాలు కాబట్టి అక్కడ ఉండేటువంటి మార్కెట్ రేటుకి అదనంగా 3 రెట్లు ఇచ్చి భూమిని సేకరణ చేయాలి. అదే సందర్భంలో అక్కడ చెట్టు పోయినా పుట్టబోయినా అక్కడ బావి ఉన్నా లేదా అన్నింటికీ కూడా పరిహారం ఇచ్చిన తర్వాతనే భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా కనుక ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి ఘటనని ఆసరా చేసుకొని కూడా ఇప్పుడు రైతుల మీద కేసులు పెట్టి లేదా అక్కడ దాంతో ఎవరైతే ఆవేదనతో వచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా నిరసన వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. గతంలో కేసీఆర్ గారు కూడా రైతులకు బేడీలు వేసి ఈరోజు అందరూ దాన్ని గుర్తు చేస్తున్నారు. ఖమ్మంలో రైతులు ఆందోళన చేస్తే మిర్చి అమ్ముకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్లకు బేడీలు వేసినటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆ రోజు ఆ ప్రభుత్వం గ్రహించలేదు అంత అసంతృప్తి వస్తుంది, ఇంత వ్యతిరేకత వస్తుంది అని చెప్పి. ఎక్కువ కార్యక్రమాలు రైతాంగం కోసమే చేసినమనేటువంటి భావనతో ఆ రోజు ఉన్నారు. కానీ ఆ రైతాంగంలోనే మొత్తం అర్బన్ ప్రాంతాల కంటే కూడా రూరల్ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో అది రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలనైతే చేపట్టడానికి మీరు నిర్ణయం తీసుకున్నారో కరెక్టే. కానీ ప్రతి ఘటన జరిగినటువంటి సందర్భంలో రైతులు అదేదో
అదే రోజు రిఫ్లెక్ట్ అవుతుందని అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి రైతు బంధు లాంటి పథకం కూడా వచ్చింది. కానీ అది కూడా అధిగమించి అసంతృప్తి అనేటువంటిది రూరల్ యాక్చువల్గా చాలామంది అనుకున్నాం మీరు చెప్పినట్లు, కానీ రూరల్ ప్రాంతాల్లో ఇంత అసంతృప్తి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒకటి సాగర్ గారు, నేను నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే చేస్తున్నది ఏంటంటే సాగర్ గారు సాగర్ గారు నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు కూడా రైతు సంఘంలో విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చారు, ఇప్పుడు రైతు సంఘంలో పనిచేస్తున్నారు. అంటే అగ్రెసివ్గా ఉంటున్నారు. అంటే ప్రతిపక్షంలో రాగానే అవుట్ రైట్ రైట్ సైడ్ తీసుకుని అసలు ఇది అన్యాయం దుర్మార్గం అని అంటారు. అధికారంలో ఉండే అట్లా ఉండే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అభివృద్ధి జరగద్దా, పరిశ్రమలు కావద్దా అంటారు. ఇది మనకు కనపడుతున్న ఒక సరే ఇంత ముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు కూడా కనపడుతుంది ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు 10 yearsలో ఏం జరిగినాయి అంటే చేశారు సరే, అప్పుడు కూడా కొన్ని రైతులు తిరుగుబాటు ఉంటుంది, అప్పుడు అసంతృప్తి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ అది అంగీకరించకుండా మేమంతా కరెక్ట్గా చేసాం, ఇప్పుడే తప్పు జరుగుతుంది అనే ఆర్గ్యుమెంట్ని నేను డిఫర్ అవుతున్నా. కరెక్ట్. ఎప్పుడైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ల ప్రయోజనాలు మాత్రమే కనబడితే నష్టం జరుగుతుంది. అదే చెప్తున్నాను, ఎప్పుడైతే అధికారాన్ని చేపట్టారో అప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. గత ప్రభుత్వం కూడా చెప్పింది కానీ లేదా రైతుల ఆవేదనని కానీ వినేటువంటి పరిస్థితి లేకుండా బలవంతంగా భూసేకరణ చేశారు. చేసినటువంటి చోట్ల తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వచ్చినటువంటి ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ కాలేదు కదా అనేటువంటి భావన కూడా ఆ రోజు ఉంది. కానీ అది రిఫ్లెక్ట్ అయింది తర్వాత. ఇప్పుడు నేను వీళ్ళకి చెప్తున్నటువంటిది ఏంటంటే, వాస్తవంగా మొన్నటిదాకా వాళ్ళు భూసేకరణ చేసినటువంటి వాళ్ళే, బలవంతంగా భూసేకరణ చేసిన వాళ్ళే ఇప్పుడు ముచ్చెర్ల ఫార్మాలో అసైన్మెంట్ భూములు, గతంలో అక్కడ కొండగారి రాములు సిపిఎం ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో పేదలకు ఇచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో వాటికి ఏ పరిహారం ఇవ్వకుండా లాక్కుంటామని చెప్పి ప్రయత్నం చేస్తే అప్పుడు కోర్టులకు వెళితే పట్టా భూమితో సమానంగా ప్రభుత్వ భూములకు కూడా పరిహారం ఇవ్వాలి వాటి సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు అని చెప్పి హైకోర్టు ఆ రోజు చెప్పింది. అందుకని ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ జాగ్రత్తని వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది నా విజ్ఞప్తి. అదే రకంగా ఇప్పుడు మొన్నటిదాకా భూసేకరణ చేసినటువంటి వాళ్ళే, బలవంతంగా చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, అది మీరు చెప్పినటువంటి మాట వాస్తవము. బలవంతంగా నామమాత్ర పరిహారం ఇచ్చి వెళ్ళగొట్టే దానికోసం ప్రయత్నం చేసి కనీసం ఇప్పుడు చట్టాన్నే మార్చారు కదా. నేను చెప్పింది 2013 భూసేకరణ చట్టాన్నే మార్చేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 17లో ఒక చట్టాన్ని చేశారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణ కోసం. దాని ఆధారంగా అనేక ఉద్యమాలు, అనేక రైతు ఉద్యమాల ఫలితంగా 2013 భూసేకరణ చట్టం వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. కొంత ప్రోగ్రెసివ్, సరే అంత ప్రోగ్రెసివ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే కొంత ప్రోగ్రెసివ్గా